హాయ్ అండి, ఈ రోజు మన కిచెన్ లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. చేపల పులుసు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ కలర్ తో గ్రేవీతో ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. ఈ చేపల్ని మా వారు కేజీ తీసుకొచ్చారు. వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకొచ్చిన చేపల్ని బాగా క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసము బాగా కలిపి వీటికైతే బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. చేపల పులుసుకి మెయిన్ గా ఉప్పు, కారం, పులుపు పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం లేని వారు కూడా పులుసుని జుర్రుకుంటూ తింటారు. చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఎలా చేసినా వీటికి ఉన్న క్రేజ్, ఇష్టము ఎవరికి తగ్గదు. నేనైతే వీటిని బాగా ఈ మసాలా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. వేరొక ప్యాన్ లో కొద్దిగా జీలకర్ర, తెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా చెక్క వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని చల్లార్చేంత వరకు పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లో 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా ముక్కలు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకొని కచ్చా పచ్చాగా ఈ విధంగా పౌడర్ లా చేసుకోండి. ఈ పౌడర్ చేపల పులుసులో వేస్తే చాలా రుచిగా ఉంటది. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోండి. చేపల పులుసు చేసేటప్పుడు లోతు ఎక్కువగా ఉండాలి, వెడల్పు తక్కువగా ఉండాలి. ఈ విధంగా ఫ్లేవర్ కోసము నేను ఒక చెక్క, ఆకు, ఎండుమిర్చి ఇలా వేసుకొని ఈ పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాను. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఈ విధంగా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఈ విధంగా ఫ్రై చేసుకుని ముందుగా మనము మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని 1 by 1 ఈ విధంగా వేసుకొని ఒక 10 to 20 మినిట్స్ వాటర్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. చేపల పులుసుకి ఎక్కువగా వాటర్ ఏమి పట్టదండి, మనం వేసిన పులుసు అయితే సరిపోతుంది. చూడండి వాటర్ పైకి వచ్చింది, ముక్క కూడా సాఫ్ట్ గా తయారైంది. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఇందులో వేసుకున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పులుసుని అయితే వేసుకోండి. ఎప్పటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు 1 by 1 వస్తూనే ఉంటాయి. గరిటె పెట్టకుండా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని, రుచికి సరిపడా కారాన్ని వేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పులుసుని దించుకుంటే వేడి అన్నంలో ఈ పులుసును కలుపుకొని తింటే ప్రపంచాన్ని మర్చిపోవాల్సిందే. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.